కాకినాడలో ఆదివాసీ ఎరుకల గిరిజన అభివృద్ధి సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించి ఎస్టీ సబ్ప్లాన్ నిధుల ద్వారా కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన ఎరుకల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాసికిడి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు అమరదాస నూకరాజులు మాట్లాడుతూ ఇప్పటి వరకు కాకినాడ జిల్లాలో 21 మండలాల్లో ఆదివాసీ గిరిజన సంఘానికి ఒక్క కమ్యూనిటీ భవనం కూడా నిర్మాణం చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తమ సామాజిక వర్గం ఓట్లను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయే తప్ప తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపట్లేదన్నారు. ఎరుకుల కులానికి సంబంధించి ఒక్క కమ్యూనిటీ హాల్ కూడా జిల్లాలో లేకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కాకినాడలో సంఘ భవన నిర్మాణానికి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఎరుకల గిరిజన అభివృద్ధి సంఘం జిల్లా అధ్యక్షులు మానుపూడి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సింగం వీరరాఘవులు, కోశాధికారి గాడా యేసుబాబు, సహాయ కార్యదర్శి సింగం కొండ్రోజులు, నాయకులు అమలదాసు గోవిందు, నేదునూరి సత్యనారాయణ, సీరం లోవరాజు, సంగడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో మా ఎస్టీ ఎరుకుల కుటుంబానికి చెందిన వేలాది మంది ఉన్నాం. సుమారు 50,000 దాటి ఉన్నాం. కానీ ఏ జిల్లాలో, ఏ మండలంలో కూడా మాకు ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేదు. మా ఇంట్లో ఫంక్షన్లు జరిగిన అవన్నీ ఇబ్బంది పడి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసుకుని అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి కలెక్టర్ గారిని కోరుకోవడం ఏంటంటే, మాకు 21 మండలాలకు సంబంధించి గిరిజన భవనం ఏర్పాటు చేయాలి. ప్రతి మండలానికి ఒక మీటింగ్ హాల్ అనేది ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికొచ్చి ఇన్ని సంవత్సరాలుగా ఎస్టీగా మా ఓట్లు ఆడుకున్నారు తప్ప మాకు ఎక్కడ గుర్తింపు అనేది లేదు. ఎక్కడ గిరిజన భవనం ఏర్పాటు చేయకుండా ఇప్పటికొచ్చి 21 మండలాల్లో ఒక్క మండలంలో కూడా మాకు కమ్యూనిటీ హాల్ అనేది లేదు. జిల్లా మొత్తం మీద హెడ్ క్వార్టర్ కాకినాడలో కూడా కమ్యూనిటీ హాల్ అనేది లేదు. కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని కోరడానికి మేము అందరం కలిపి వచ్చాం. గౌరవనీయులైన కలెక్టర్ గారిని మా ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన యూనియన్ అంతా మరి వచ్చి కలెక్టర్ గారికి మా యొక్క సమస్యలను వినతి ద్వారా వారికి సమర్పించుకుంటున్నాం. మేము కాకినాడ 21 మండలాల్లో కూడా ఆదివాసీ ఎరుకుల గిరిజన తెగ ప్రజలు, మరి నిరుపేద ప్రజలు, వారికి తట్టాబుట్ట అల్లుకుంటూ 22 పందులను పెంచుకుంటూ వారు జీవిస్తున్నారు. దాని ద్వారానే మా పిల్లల్ని చదివించుకుంటూ మా భవిష్యత్తుకి మేమే కృషి చేస్తున్నాం తప్ప ప్రభుత్వం ద్వారా ఎటువంటి నిధులు సమకూర్చి మాకు ఏమీ కూడా మా అభివృద్ధికి పట్టించుకుంటలేదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా యొక్క వర్గానికి కమ్యూనిటీ హాల్కి స్థలాలు కేటాయించాలి. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల ద్వారా కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి వినతిని ఇస్తున్నాం. అదేవిధంగా పిఠాపురంలో మరి ఎస్టీ నిరుపేద ఎరుకలోళ్ళి మరి జగ్గయ్య చెరువులో మరి 19 మంది కుటుంబాలకి మరి ఇల్లుల్ని నిర్మూలన చేయడం చేశారు గత ప్రభుత్వంలో. మీకు స్థలాలు చూపిస్తాం, ఇల్లు స్థలాలు ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే పిఠాపురాన్ని కూడా మా ఎరుకుల జాతి ప్రజలకు న్యాయం చేకూర్చాలని ఈ సభాపూర్వకంగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం.